అందరికీ నమస్కారం సార్. మరి మీరు ఏమైనా మాకు ఏమైనా అద్దాలు ఇప్పిస్తారా? అద్దాలు మీరు ఎవరెవరికైతే రీడింగ్ క్లాసెస్ ఉంటాయో మీరు అవి చెక్ చేయండి. పేదోళ్ళకు కండ్ల ఓపెన్ వాళ్ళకు ఎంత కేసీఆర్ అన్నప్పుడు కంటి వెలుగు పెట్టింది. మళ్ళీ ఇప్పుడు కంటి వెలుగు ఉన్నదా? లేదు. కనుక నా పుట్టినరోజు నాడు ఎవరికైనా మంచి పని చేయాలంటే మేము మా మిత్రుడు సంతోష్ ఆయన ద్వారా శరత్ హాస్పిటల్లో మాట్లాడినాం. కంటి పరీక్ష చేస్తారు, ఎవరికైనా ఆపరేషన్లు అవసరం ఉన్నా ఇంకేమైనా అవసరం ఉన్నా వీళ్ళు రికమెండ్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు పరీక్ష చేయించుకొని బయటికి పోతే మంత్రి గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి 70వ జన్మదినాన్ని పురస్కరించుకొని తొర్రూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ రూరల్లో వేరువేరు ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం కొనసాగుతుంది. అందులో భాగంగా మెగా రక్తదాన శిబిరం, మహా అన్నదానం, తర్వాత కంటాపాలెం గ్రామంలో కంటి వెలుగు ప్రోగ్రాం ఆ పరీక్షకే ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి దయాకర్ రావు గారు పాలకుర్తి నియోజకవర్గంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, గ్రామాల అభివృద్ధి తదితర అంశాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించిన గొప్ప నాయకుడు. వారు ప్రస్తుతం 69 సంవత్సరాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ప్రజలకు, పేదలకు, బలహీన వర్గాలకు ఉపయోగపడే పనులు ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని చేయాలనేది పార్టీ నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఒక గొప్ప కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి కంటి వెలుగు లాంటి ప్రోగ్రాం ప్రస్తుతం కొనసాగుతలేదు. గ్రామీణ ప్రాంతంలో పేదలు, మహిళలు, వృద్ధులు కొద్దిగా నిరాధారణకు నోచుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారి పట్ల కుటుంబం కూడా సరైనటువంటి బాధ్యతలు వహించరు వాళ్ళు. కనుక తప్పనిసరి ఒక పెద్దన్నలాగా కంటి పరీక్ష నిర్వహించి దానికి సంబంధించి అర్హులైనటువంటి వాళ్లకు ఉచితంగా అద్దాలు ఇవ్వటం, పరీక్షలు నిర్వహించడం కార్యక్రమం చేయడం జరుగుతోంది. దీనికి సహకరించినటువంటి గ్రామ ప్రజలు, మండల ప్రజలు, పార్టీ నాయకులు, యువత, సోషల్ మీడియా, ప్రెస్ మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.